Good morning, my dear subscribers. Today we are reviewing Diversity of Living World. Diversity in Living World, which is written by Dr. Neela Bakore. So now we review about this book. Okay. This includes Living World, Biological Classification, Plant Kingdom and Animal Kingdom chapters. This QR codes helps for browsing YouTube videos of this author. Okay, first chapter is the living world. ఓకే నౌ ద లివింగ్ వరల్డ్ టాపిక్లో చూసుకున్నట్లయితే చాలా నీట్గా లివింగ్ అంటే గ్రోత్, రిప్రొడక్షన్, ఎబిలిటీ టు సెన్స్, అదేవిధంగా మెటబాలిజంలో ఈ అనబాలిజం, కెటబాలిజం సంబంధించినటువంటి చాలా నీట్గా ఇచ్చారండి. సో క్యారెక్టర్స్ లివింగ్ చూసుకున్నట్లయితే లివింగ్ ఆర్గన్ రిప్రొడక్టివ్ ఏదైతే జరుగుతుంది, గ్రో ఏదైతుంది, మెటబాలిజంలో ఏదైతే, సెల్యులర్ ఆర్గనైజేషన్లో ఏ విధంగా జరుగుతుంది, చాలా నీట్గా అంటే ఒక పాయింట్ వైజ్గా ఏది కానీ ఇవ్వడం జరిగింది. జెన్యున్గా చెప్పుకున్నట్లయితే యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ అనేటువంటి టఫ్గా ఉన్నాయి, బట్ అఫ్ కోర్స్ వెరీ ఎక్సలెంట్. అంటే మనం నీట్ పర్పస్ బాగా డెప్త్గా చదవడానికి చాలా అవకాశం ఉన్నది. బట్ ఐపీ పర్పస్ అంటే జస్ట్ రాసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే నీట్ పర్పస్ ప్లస్ ఐపీ రెండు కూడా ఇంక్లూడింగ్ చేసి ఈ మెటీరియల్ అనేటువంటి చాలా నీట్గా ఇవ్వడం. అంటే సరళమైన భాష, అంటే చాలా టెర్మినాలజీ చాలా ఈజీ కన్వే వాదులు చెప్తారు. ఐసీబీఎన్, ఐసీనియం అంటే ఏంటిది, ఐసీబీఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిక్లేచర్ సంబంధించి ఐడెంటిఫికేషన్ సంబంధించి నామిక్లేచర్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఏ విధంగా టాక్సానమీ, హైరార్చీ, కింగ్డమ్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్ ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి చాలా కూలంకషంగా ప్రతి ఒక్కటి ఈ లెసన్ చూసినట్లయితే నీట్ పాయింట్స్ కావాలని కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. బొటానికల్ గార్డెన్స్, రాయల్ బొటానికల్ గార్డెన్స్ కానీ, తర్వాత ఇండియన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ చాలా నీట్గా చూడండి. హెరిబేరియం ప్రతి ఒక్కరికి ఈజీగా తెలుసు. బయాలజికల్ క్లాసిఫికేషన్, 2 కింగ్డమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, 3 కింగ్డమ్స్ చాలా చూడండి. మన టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే మొత్తం కలిపి ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే 2 కింగ్డమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎవరికైనా లినియస్ కనిపెట్టిండు, 3 సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ హేకెల్ కనిపెట్టిండు, 4 కింగ్డమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ కోపిలాన్ కనిపెట్టిండు, 5 కింగ్డమ్స్ ఆఫ్ ఇంటూ ద ఆర్ఎస్ విటెక్, 6 కింగ్డమ్స్ కూడా గివెన్ బై ఇంటూ ద ఊయిస్. అంటే ఎంత క్లారిటీగా ఇచ్చాను. 2 ఇంటూ అంటే లినియస్, 3 వచ్చి హెకేల్. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏం చేయాలంటే మనం మొత్తం కలిసిపోయి ఉంటాయి, మనం అండర్లైన్ చేసుకుని చాలేదు. కానీ ఆ మ్యాటర్ని ఇంత ఈజీగా కన్వే చేశారంటే చాలా ఎక్సలెంట్ బుక్ ఇది. చూడడానికి చూడండి, డొమైన్స్ కానీ 6 కింగ్డమ్స్ కానీ చాలా నీట్గా ఇచ్చారు. యూ బ్యాక్టీరియా డయాగ్రామ్స్ అనేటువంటి మనం చూసుకున్నట్లయితే మనకు కొన్ని ప్రింటెడ్గా ఉంటాయి, కానీ ఇక్కడ మేడం వేసినటువంటి డయాగ్రామ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. లైవ్లీ డయాగ్రామ్స్ అంటే ప్రాక్టికల్గా అంటే సహజ సిద్ధంగా మెటీరియల్ అనేటువంటి ఉండాలని కోరుకుంటున్నారు మేడం గారు. బట్ చాలా ఎక్సలెంట్ చూడండి. ప్రైమరీ స్టైన్ కానీ, తర్వాత మోటన్ కానీ చాలా చూడండి, ఎంత చాలాగా ఉన్నాయి బ్యాక్టీరియా సంబంధించినటువంటి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏ విధంగా ఉన్నది, డయాగ్రామ్స్, మోనోట్రైఫస్, ఆంఫిట్రైకస్ బ్యాక్టీరియా సంబంధించిన బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆటోట్రోపిక్స్ కానీ, నెక్స్ట్ నాస్టాక్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ కానీ చూడండి. చాలా సైనో బ్యాక్టీరియా సంబంధించినటువంటి చాలా ఎక్సలెంట్ ఉన్నది. ముఖ్యంగా చూడండి డయాగ్రామ్స్ అంతా ఎపిథికా, హైపోథికా, నథింగ్ లైక్ ఇది ఒక సోప్ బాక్స్ ఏ విధంగా ఉన్నది, క్రైసోఫైట్స్ లోపల డెస్మిడ్స్ అంటే ఏంటి, గోల్డెన్ ఆల్గే అంటే ఏంటి, డయాటమిక్స్ ఏంటి, కైసిల్ గారు చూడండి ఎంత నీట్గా ఇచ్చారంటే మనకు. చూడండి సోప్ బాక్స్ అనేటువంటి మేడం కూడా టైప్ చేశారు చూడండి. మనం కామన్గా జనరల్ చెప్పుకుంటే సోప్ బాక్స్ టైప్ అన్నట్టు చూడు. దీన్ని ఏంటి పిన్నెటి టైప్ అంటాం, తర్వాత సెంట్రిక్ టైప్ అంటే కొంతమందికి అర్థం కావచ్చు, అది కానీ ఈజీగా కన్వే అయ్యేటప్పుడు ఒక పాయింట్కు దాని దగ్గర ఈజీగా కన్వే ఒక మ్యాటర్ని కూడా పెట్టడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా నీట్ పాయింట్ ఆఫ్ అర్థమైనటువంటి యూగ్లీనా కానీ చూడండి, యూగ్లీనా సంబంధించినటువంటి చూడండి ఎట్లున్నది, పెలిఫ్రోప్లాస్ట్లు, చాలా బాగుంది సార్. పారాప్లాజలర్ బాడీ ఇవన్నీ క్లియర్గా ఇలా మనకు మంచిగా మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ క్రిస్టల్స్ కానీ ఎక్సలెంట్. నెక్స్ట్ చూడండి దీని ఒక లైఫ్ సైకిల్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఆ విషయాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇందులో ఉన్నటువంటి సీలియేట్స్, పారామెషియం కానీ జువాల్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కానీ ఇంక్లూడ్ చేయడం, హ్యూమైటాసిస్, ఫంగి కానీ, ఫైకోమైసిటిస్, హైయర్ మ్యాస్టిమైసిస్, జైగోమైటిసిటీ చాలా ఈజీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ రైజ్ ఆఫ్ మియాసిస్ సంబంధించి కొన్నిటువంటి టాపిక్స్ కూడా జైగోమైసిటీస్లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటి సెక్సువల్ వర్డ్స్ గురించి చెప్పడం. నెక్స్ట్ ఇటువంటి ఇవన్నీ కూడా
ఎక్సలెంట్ అండ్ చూడండి ఫంగి చూసినట్లయితే ఫంగి క్యాప్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, డ్యూట్రోమైటిసిస్, హెట్రోమైసిటిస్, ముఖ్యంగా టీఎంవి టొబాకో చాలా చూసుకున్నట్లయితే చూడండి కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ టొబాకో చూడండి క్యాప్సిల్ లేయర్స్ ఇట్లా చాలా లేస్ చేశారు. ఆర్ఎన్ఏ కానీ అదేవిధంగా మనం ముఖ్యంగా ఇక చూసుకున్నట్లయితే చూసినట్టు ఈవెన్ బ్యాక్టీరియోఫాజ్ అంటే వైరస్ల మీద దాడి చేసేటువంటి వైరస్లను, బ్యాక్టీరియా మీద దాడి చేసేటువంటి వైరస్లను ఏమంటాం అంటే బ్యాక్టీరియోఫాజ్లు అంటాం. ఇక్కడ చూడండి హెడ్ షేప్ కానీ కాలర్ షేప్ కానీ చాలా నీట్ డయాగ్రామ్స్ అనేటువంటి లైవ్లీగా అంటే సహజసిద్ధంగా వేయడం జరిగింది. ఇంకా ప్లాన్ కింగ్డమ్స్ సంబంధించిన మైక్రోరైజా లైట్ కూడా కలర్ఫుల్ ఉన్నది. కొన్ని సెంటెన్సెస్ ఎల్లో కలర్ లో, కొన్ని సెంటెన్సెస్ బ్లూ కలర్ లో, కొన్ని సెంటెన్సెస్ బ్లాక్ కలర్ లో కలర్ఫుల్ గా ప్రింట్ అవుట్ చేసిండ్రు. అంటే ఇక్కడ అర్థమయ్యే మనం అండర్లైనింగ్ పెట్టుకుంటాం ప్రతి పాయింట్, కానీ ఇక్కడ అండర్లైనింగ్ ఏంటంటే అండర్లైన్ పెట్టే ఛాన్స్ ఇవ్వకుండానే మేడమే ఈ పాయింట్కి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ అంటే కలర్లు డిఫరెన్షియేషన్ చేసి ఇచ్చారు. ఇంపార్టెంట్ గ్రీన్లా ఏది ఆల్గల్ పార్ట్నర్ ఆఫ్ ఫైకోబైన్, ఫంగల్ పార్ట్నర్ ఆఫ్ మైకోబైన్ అంటే ఆ స్పెసిఫిక్ లైక్ అనే ఒక డెఫినేషన్ను కన్వే విధంగా ఒక్కటే వర్డ్లో చెప్పారు. ఆల్గల్ పార్ట్నర్ ఆఫ్ ఇస్ కాల్డ్ పైకోబైన్, ఫంగల్ పార్ట్స్ ఆఫ్ ఇన్ ద మైకోబైన్. ఈ రెండు కలిసినట్లయితే ఏర్పడేటువంటిది లైకెన్స్ అని చాలా ఈజీగా కన్వే చేశారు. అంటే చిన్నగా లైట్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ కన్వేలు చేశారు. రోడోఫైసీ కానీ, రెడ్ ఆల్గే కానీ, బ్రౌన్ ఆల్గే కానీ, ఫియోఫైసీ కానీ, ఫుడ్ మెటీరియల్ స్టోరేజ్ కానీ, గ్రీన్ ఆల్గే సంబంధించినటువంటి విషయాలు కానీ చాలా క్లారిటీగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపోఫైసిస్ టీకా, ఇది డిగ్రీ సంబంధించినటువంటి అంటే ఇది ఉన్నది ఫీమేల్ సంబంధించి. బట్ అక్కడ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. కొన్ని డయాగ్రామ్స్ అనేటువంటి డిగ్రీ లెవెల్లో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఈజీగా ఉంటుంది. అపోఫైసిస్, టీకా, తర్వాత రిమ్, ఇవి చాలా నీట్గా చూడండి. ఎంత డయాగ్రామ్ అంటే ఎంత నీట్గా ఇచ్చారు, జెన్యున్గా ఇచ్చారు. ఇక్కడ మన దాంట్లో వేరే డయాగ్రామ్స్ ఉంటాయి, కొన్ని నీట్గా ఇచ్చారు. నెక్స్ట్ ನಮ್ಮ మార్కాన్షియా జెమ్మ, మార్కాన్షియా మేల్ మార్కాన్షియా, ఫీమేల్ మార్కాన్షియా, హౌ టు రిప్రొడక్షన్ ఫామ్ అవుతాయి, జెమ్మ కప్స్ ద్వారా ఫామ్ అవుతాయి, టెరిడోఫైట్స్లో కూడా ఈ విధంగా ఫామ్ అవుతాయి, డయాప్టోయిడ్స్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జిమ్నాస్పోమ్స్ కానీ, యాంజియోస్పోమ్స్ కానీ టాపిక్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పోమ్స్. మెయిన్గా చూడండి యాంజియోస్పోమ్స్ అంటే ఏంటి, అవైలబుల్ యాంజియోస్పోమ్స్లో చూడండి లైఫ్ సైకిల్ ఆఫ్ పైనస్ యొక్క లైఫ్ సైకిల్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ అనేటువంటిది ఎంత చూడండి మీరు చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటారు. చూడండి ప్రతి ఒక్కటి మేల్ బ్రాంచ్ ఎట్లా వాడుతారు, మేల్ కోనర్ ఎట్లా వాడుతారు, ఎట్లా ఫామ్ అవుతుంది అంటే టోటల్ ఒక ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ ఇవ్వడం అటువంటి జరిగింది. చాలా ఈజీగా ఉంది. డయాగ్రామ్స్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉండదు జరిగింది. మన డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ ఉంటుంది, ఇదేమో మామూలుగా మన జెన్యున్ వేరే డయాగ్రామ్ టెక్స్ట్ బుక్. యానిమల్ కింగ్డమ్ గురించి సో యానిమల్ కింగ్డమ్కి సంబంధించి హ్యాబిటాట్స్ గురించి మెన్షన్ చేశారు, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి, బాడీ ప్లాన్, సిమెట్రీ గురించి, వీటి గురించి మెన్షన్ చేసిండ్రు అనమాట. నెక్స్ట్ ఇది సీలం గురించి, జెర్మ్ లేయర్స్ గురించి, సిమెట్రీ గురించి, 3 keys ఆఫ్ ట్రాన్సిషన్ గురించి, సిమెట్రీ, సీలోమ్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇలాంటివన్నీ వీటి గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏసీలోము, సూడోసీలము, షెజోసీలము, యూసీలము, ఎంట్రోసీలం, వీటన్నిటి గురించిన జనరల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ నోటోకార్డ్, దాని గురించి, ఆర్గానిజం యొక్క ఆర్గాన్ సిస్టమ్స్, వీటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. డైజెస్ట్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిలేటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఏ యానిమల్స్ లోపల ఎలా ఉంటుంది అనేటటువంటి క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిమెట్రీ, బాడీ క్యావిటీ అండ్ ఎగ్జాంపుల్ ఫైలం వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిండ్రు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఫైలం పొరిఫెరా
సబ్ కింగ్డమ్, పారాజోవా వీటి గురించి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది మనకు స్పాంజ్ యొక్క ఎండోస్కెలెటన్ అన్నమాట. సో స్పైకిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను, జెమ్యూల్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు ఉంది. సో జెమ్యూల్స్ అనేటటువంటి మనం చెప్తాం కానీ దానికి సంబంధించిన డయాగ్రామ్ అనేటటువంటిది బుక్లో ఉండదు. సో ఇక్కడ జెమ్యూల్ అనేటటువంటిది క్లియర్గా మనకు ఎండోజినస్ బడ్ రూపంలో మనకి ఇచ్చిందనమాట. ఇది నీడోబ్లాస్ట్ మీకు తెలుసు, నీడేరియన్స్ ఎగ్జిబిట్ చేసేటటువంటి డిఫెన్సివ్ స్ట్రక్చర్. సో ఇది కూడా కలర్ఫుల్ డయాగ్రామ్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ అనేటటువంటిది డైరెక్ట్ ఇవ్వకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిండనమాట. స్పాంజిల్లా అయితే ఫ్రెష్ వాటర్ ప్లస్ రిప్రొడ్యూసర్ ఫార్మేషన్ ఆఫ్ ఎండోజినస్ బర్డ్స్ అని ఇట్లా అన్నది. ఇక్కడ ఈ స్పాంజ్ అయితే మెరైన్ ఫార్మ్ యూజ్డ్ యాజ్ బాత్ స్పాంజ్, ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీకు తెలుసు, ఇవి అరేలియా, ఆడమ్సియా, ఈ బర్డ్ ఫార్మేషన్, జెల్లీ ఫిష్, పాలిప్, ఇది పాలిప్ స్టేజ్, ఇది మెడూసా స్టేజ్, దీని గురించి మీకు తెలుసు. నెక్స్ట్ ఇది సబ్ కింగ్డమ్ యూమెటాజోవా నుంచి స్టార్ట్ చేస్తే ఇక నేడేరియా నుంచి స్టార్ట్ చేస్తే ఇక మొత్తం ప్లాటిహెల్మింథిస్ మనకు ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది కదా. నెక్స్ట్ ఇది ఆస్కిల్మెంథిస్, రౌండ్ వార్మ్స్, ఆస్కారిస్ ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు. ఇక్కడ మేల్ ఆస్కారిస్, ఫీమేల్ ఆస్కారిస్ ఇచ్చిండ్రు. సైజులో కొంచెం ఫీమేల్ కొంచెం ఇంకా ఇది మేల్ కొంచెం షార్ట్ ఉండి ఇది కొంచెం లాంగ్ ఇస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ అనిలిడా జనరల్ క్యారెక్టర్స్ అనేటటువంటి మంచిగానే ఇచ్చిండ్రు. ఇక్కడ మనకు ఎక్స్ట్రా రౌండ్ వార్మ్స్లో మనకు లోవా, డ్రాకంక్యులస్, ఎంటరోబిస్ వర్మిక్యులారిస్, ఎన్కెలోస్టోమా, ఇలాంటి ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ అనేటటువంటి మనకి ఇక్కడ ఇచ్చిందనమాట. మన ఇంటర్మీడియట్ సిలబస్లో జస్ట్ ఆస్కారిస్, అగన్ ఒకేరియా ఇలాంటి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రోటాండ్రీకి ఇక్కడ వాడు కూడా మెన్షన్ చేశాను అనమాట. ప్రోటాండ్రస్ బిహేవియర్ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ముందు మెచ్యూర్ అవుతాయి అన్నది. ప్రోటోగైని అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ముందు మెచ్యూర్ అవుతాయి అన్నమాట. ఇది హెర్మాఫ్రోడైట్ ఆర్గానిజమ్స్ లోపల. ఇది ఎర్త్వామ్కి సంబంధించిన డయాగ్రామ్. జెనెటల్ వ్యాపిలేలు, గోనోపోర్సు, క్లైటెల్లార్ పొజిషను ఇవన్నీ మనకు ఇక్కడ ఉన్నాయి. మనకు అవసరం ఉన్న దగ్గర డిఫరెంట్ కలర్స్లతో ప్రింట్ అవుట్ అనేటటువంటి ఉందన్నమాట. ఇక్కడ ఆర్థ్రోపోడాకి వచ్చేసరికి మనకి ఇవన్నీ క్లియర్గా ఉన్నది. ఇక్కడ చూడండి, ద బ్లడ్ ఈజ్ వితౌట్ పిగ్మెంట్, సో కలర్లెస్ అండ్ నోన్ యాజ్ హీమోలింఫ్, ఇది క్లియర్గా మెన్షన్ చేసిన అనమాట. కలర్లెస్ బ్లడ్ అనేటటువంటిది ఉంటుంది. ఆర్థ్రోపోడ్కి సంబంధించి ఎటువంటి డయాగ్రామ్స్ అనేటటువంటి ఇవ్వలేదు. సో ఇక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఇక్కడ పెరిపేటస్, వాకింగ్ వాము, ఇది పేలిమాన్, లిమ్యులస్, సైకాడా ఇలాంటివన్నీ ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ కనెక్టింగ్ లింక్ గురించి కూడా ఇస్తే బాగుంటుండే కొంచెం. కనెక్టింగ్ లింక్స్ గురించి పెరిపేటస్ మన కనెక్టింగ్ లింక్ ముందుకు వస్తుంది కదా. నెక్స్ట్ మొలస్కాకు సంబంధించిన మ్యాటర్. సో డయాగ్రామ్ క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. నర్వ్ కార్డ్స్, స్టమక్, ఇంటెస్టైన్, షెల్, సీలోము, మ్యాంటిల్. సో ఇవన్నీ క్లియర్గా మనకు డయాగ్రామ్ అనేటువంటి హ్యాండ్ డ్రాన్ డయాగ్రామ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కూడా బాగానే ఉన్నాయి. జనరల్ క్యారెక్టర్స్ అనేటటువంటివి బాగానే ఇచ్చిండ్రు. కెనోడెర్మాటా, వాటర్ వాస్కులర్ సిస్టమ్, అంబ్లికరల్ సిస్టము, వీటి గురించి. ఇందులో క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఇందులో కనిపిస్తలేదు. డిఫరెంట్ క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. ఆ క్లాసిఫికేషన్ అనేటటువంటివి ఇవ్వలేదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఇచ్చింది ఇక్కడ.
డిఫరెంట్ క్లాసెస్ పొజిషన్ అయి ఉంటాయి కదా, ఆ క్లాసెస్ గురించి మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ డిస్క్రిప్షన్ అనేటటువంటి ఇక్కడ ఉంది. సో కాబట్టి అది అర్థం చేసుకోండి. కుకుమేరియా, సీ కుకుంబర్ ఇచ్చిండ్రు. థయోన్ అనేటటువంటి ఉంటుంది, థయోన్ అనే ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఇఖైనాయిడియా, ఓలోథోరాయిడియా, ఆస్టరాయిడియా, ఒఫియూరాయిడియా ఇలాంటి క్లాసెస్ అనేటటువంటి డిస్క్రిప్షన్ అనేటటువంటి ఇవ్వలేదు, జస్ట్ క్లాసిఫికేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇంత మట్టుకే ఉన్నది. సో నీట్ లెవెల్లో అంత డీటెయిల్గా అడగరు కాబట్టి ఇలా మెన్షన్ చేసింది అనమాట. నెక్స్ట్ ఫైలం కార్డేటా, కార్డేటా జనరల్ క్యారెక్టర్స్, సబ్ ఫైలము. ఇందులో కార్డేటా యొక్క క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఇక్కడ మనకు డిస్క్రైబ్ ఇచ్చిండు. సబ్ ఫైలం యూరోకార్డేటా, సబ్ ఫైలం సెఫలోకార్డేటా, వీటి క్యారెక్టర్స్, వీటి లార్వల్ స్టేజెస్, వీటి ఎగ్జాంపుల్స్ ఇవి మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు వర్టిబ్రేట్కి సంబంధించిన డివిజన్ అన్నమాట. సబ్ ఫైలం వర్టిబ్రేటా, డివిజన్ జ్ఞాతోస్టమాటా. ఇక నెక్స్ట్ సూపర్ క్లాస్ పైసెస్, టెట్రాపోడ్స్ ఇవన్నీ అంటే క్లాసిఫికేషన్స్. యాంఫిబియన్స్, ఏవ్స్, రెప్టైల్స్, మ్యామల్స్ మనకు టెట్రాపోడ్స్ కిందకి వస్తాయి, సూపర్ క్లాస్ టెట్రాపోడా కిందకి వస్తాయి. సూపర్ క్లాస్ పైసెస్ కిందకి మనకు కాండిక్టిస్ అండ్ ఆస్టెక్టిస్. కాండిక్టిస్ అంటే ఇది కార్టిలేజినస్ ఫిషెస్, ఇది బోనీ ఫిషెస్, ఈ సైక్లోస్టోమ్స్. సో ఇలా మనకు ఇవి జనరల్గా డిస్క్రిప్షన్ అనేటటువంటి ఇచ్చిండ్రు. మరి అంత డీటెయిల్గా ఏం లేదు, జస్ట్ జువాలజీ కొంచెం తక్కువనే ఇచ్చిండ్రు మ్యాటర్, బాటనీ ఎక్కువ ఉన్నది. ఈ డివిజన్స్, క్లాసెస్ వీటన్నిటి గురించి డిస్క్రిప్షన్ అనేటటువంటి బాగానే ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మనకు కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్కి సంబంధించిన డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉన్నది. స్పెషల్ ఫీచర్స్, రిప్రొడక్షన్, డార్సల్ ఫిన్స్, కాడల్ ఫిన్స్, ఎక్స్క్రీషన్, గట్ ఓపెనింగ్, ఎయిర్ బార్డర్ ఇవన్నీ ఉన్నాయి. స్కేల్స్కి సంబంధించి ఇక్కడ స్కేల్స్ సైక్లాయిడ్, టీనాయిడ్ స్కేల్స్ అని ఉన్నాయి, గానాయిడ్, సైక్లాయిడ్ ఇలా ఎక్కువ ఉంటాయి స్కేల్స్, కాకపోతే ఇలా అంత డీటెయిల్గా లేవు. కాస్మాయిడ్ స్కేల్ ఉంటాయి, అలాంటివి ఇంకా డీటెయిల్గా లేవు. క్లాస్పర్స్ గురించి ఇచ్చిండ్రు, ఎయిర్ బ్లాడర్ గురించి ఇచ్చిండ్రు, యూరోటైల్, కమానోటైల్ గురించి ఇచ్చిండ్రు, టైల్ యొక్క హెటరో సర్కిల్, హోమో సర్కిల్ ఇచ్చిండ్రు, డిఫీ సర్కిల్ గురించి ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు స్పెషల్ ఫీచర్స్ అనేటటువంటి మన బుక్లో లేని మ్యాటర్ అనేది ఉంది. ఇక్కడ యాంపుల్ ఆఫ్ లోరెంజిన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద స్నౌట్, ఇట్ ఈస్ ఎ థర్మో అండ్ ఎలక్ట్రో రిసెప్టార్ అన్నమాట. ఇది ఇందులో మనకు కాండ్రిక్టిస్ ఫిషెస్లో ఉంటుంది. అది మన బోనీ ఫిషెస్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే వెబేరియన్ ఆసికల్స్ అనేటటువంటి ఉంటాయి. ఇవి మనకు ఇయర్ బ్లాడర్ నుంచి ఇన్నర్ ఇయర్కు కనెక్ట్ అయి ఉండి ఇయరింగ్కి వెళ్ళిపిస్తుంటాయి అన్నమాట. ఇక ఇవి మనకు జనరల్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఇచ్చిండ్రు. ఈ ఎగ్జాంపుల్స్లో మనకు స్టూడెంట్లు ఎక్కువ డౌట్ అడిగిందంటే డాల్ఫిన్ ఎలాంటిది, డాల్ఫిన్ కాండక్టిస్ కిందకి వస్తుందా, ఆస్టెక్టిస్ కిందకి వస్తుందా, ఇలాంటి అడుగుతుంటారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఇక్కడ ఇస్తే బాగుంటుండే. ఇవన్నీ జనరల్గా ఇవన్నీ మనకు తెలుసు. ఇక ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఉన్నాయి. ఎక్కడి వరకు లంగ్ ఫిషెస్ వరకు ఉన్నాయి. బెట్టా ఫిష్, గాంబూషియా ఫిషెస్, గప్పి ఫిషెస్, టీరోఫిల్లమ్, ఇవి రెండు మనం అక్వేరియంలో పెంచుకునేటటువంటి చేపలు. ఇవి రెండు టీరోఫిల్లమ్ అనేటటువంటిది ఏంజల్ ఫిష్, బెట్టా ఫిష్ అక్వేరియం పెంచుకుంటాం, గాంబూషియా చేపలు కూడా అక్వేరియంలో పెంచుకుంటాం. ఇక నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ లంగ్ ఫిషెస్ ఇవన్నీ జనరల్గా ఎగ్జాంపుల్స్ అనేటటువంటి అనాడ్రమస్, కెటాడ్రమస్, మైగ్రేషన్స్ ఇవన్నీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ యాంఫిబియన్ క్లాసిఫికేషన్, ఇది యాంఫిబియన్ క్లాసిఫికేషను ఫ్రాగ్ గురించి ఇచ్చిండ్రు. టోడ్ గురించి ఇలా మెన్షన్ చేసిందంటే టోడ్ గురించి కూడా మెన్షన్ చేస్తే బాగుంటుండే.
టోడ్ అన్న వర్డ్ అనేటటువంటి కొంచెం మనకు అనిపిస్తలేదు ఇక్కడ. ఏంటో సైడ్ అన్నదా లేదా చూడాలి. టోడ్ ఉంది. బఫో యాక్చువల్గా బఫో టాటోనిమీ ఉంటుంది. జస్ట్ బఫో అని ఇచ్చిండ్రు. బఫో టాటోనిమీ అనేటటువంటి మెన్షన్ చేయాలి. డైరెక్ట్